యూపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాలు ఎగువ నుంచి పోటెత్తున వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు వరదలకు గంగా, యమున, రామగంగా, గోమతి, శారద, రప్తి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 36 జిల్లాల్లోని 1877 గ్రామాలు ప్రస్తుతం వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ముంపు గుప్పిట్లో చిక్కుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు బాధితులను పడవల ద్వారా సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నాయి. అయోధ్య, బర్హైచ్, బారాబంకీ, బస్తీ, కస్గంజ్, हरदोई, मुराबाद एंड मुजफ्फरनगर, शाहजहानपुर, भदोही, श्रावस्ती, उन्नाव, फरुखाबाद, मेरठ, हापुर, गोरखपुर, गोंडा जिल्लाల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిజ్నోర్, బదౌన్, కాన్పూర్ నగర్, లఖింపూర్, బిజ్నోర్, బికోరాలియా, గజీపూర్, మిర్జాపూర్, ప్రయాగ్రాజ్, వారణాసి, చందౌలి, బలౌన్ జిల్లాల్లో పునరావాస చర్యలు చేపట్టారు అధికారులు. దాదాపు 7 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని తెలిపారు. ఇటు 84,700 పశువులను సురక్షిత ప్రదేశానికి తరలించామన్నారు. ఇటు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం యోగి బాధితులకు అండగా ఉంటామన్నారు. ఇదిలా ఉంటే రాబోయే 24 గంటల్లో అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల దృష్ట్యా లక్నో, గోరఖ్పూర్, బల్లియా, వారణాసి, సోన్భద్ర, మిర్జాపూర్, చందౌలి, జౌన్పూర్, ఘాజీపూర్, అజంగఢ్లకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇటు ఖుషీనగర్, డియోరియా, సంత్ కబీర్ నగర్, బస్తీ, సీతాపూర్, బారాబంకీ, బహరైచి, శ్రాక్పూర్ అండ్ బహరైచ్ సహా 55 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.